హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1481కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్కగా చూసేద్దాం. సో ఈ రోజు నుంచి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో స్టార్ట్ అయితే అయిందనమాట. చాలా బ్రాండ్లు, సో వాళ్ళకి సంబంధించిన ఎలక్ట్రానిక్ డివైసెస్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ప్రోడక్ట్స్, వాటిని అయితే ఇక్కడ లాంచ్ చేస్తుంటారు. సో అందులో చూస్తే మనకి ఇప్పుడు శాంసంగ్ కూడా ఏఐ పవర్డ్ 77 ఇంచెస్ ప్యానల్తో స్మార్ట్ టీవీని అయితే తీసుకొచ్చారు. ఏఐ బేస్డ్ అనమాట. ఇప్పుడు మనకి శాంసంగ్ తీసుకురాబోతున్న గెలాక్సీ ఏఐ ఇందులో ఉండే అవకాశం అయితే ఉంది. అంటే దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే లేవు. 144 హెర్ట్జ్ మనకి డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో అయితే ఈ స్మార్ట్ టీవీ వస్తుంది. S95D అనే మోడల్లో ఆ లైనప్లో అయితే వీటిని తీసుకొచ్చారు. ఇది కాకుండా S90D అలాగే S85D మోడల్స్ను కూడా ఇక్కడైతే షోకేస్కి తీసుకొచ్చారు. ఇందులో చూస్తే 42 ఇంచెస్ నుంచి 83 ఇంచెస్ వరకు స్మార్ట్ టీవీస్ అయితే ఉండబోతున్నాయి. ఇంతే కాకుండా ఒక ట్రాన్స్పరెంట్ ప్యానల్తో మైక్రో ఎల్ఈడి డిస్ప్లేని కూడా అయితే లాంచ్ చేశారు. సో యాక్చువల్గా వీటి ప్రైజెస్ మనం అందుకోలేమన్నమాట. ఆ రేంజ్ ప్రైజెస్ అయితే ఇవి ఉంటాయి. ఇక అలాగే శాంసంగ్ ఇంకో ఫోల్డింగ్ మొబైల్ కూడా ఇక్కడైతే రివీల్ చేసిందనమాట. అంటే డెమోకి అయితే తీసుకొచ్చింది. దీని ప్రకారం చూస్తే ఇప్పటి వరకు ఫోల్డింగ్ మొబైల్స్ మనం ఇన్సైడ్ ఫోల్డ్ చేసేలాగా ఉండే, లేదంటే అవుట్ సైడ్ ఫోల్డ్ చేసేలాగా ఉండే. 2 సైడ్ ఫోల్డ్ చేయడానికి అయితే ఉండేది కాదు కదా. వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చిన ఈ కొత్త టైప్ మొబైల్ ఫోను 2 సైడ్స్ మనం ఎటు కావాలంటే అటు ఫోల్డ్ చేసుకునే విధంగా అయితే వీళ్ళు ఈ షో కేసులోకి అయితే తీసుకొచ్చారు. సో అయితే ఇది ప్రస్తుతానికి కాన్సెప్ట్ కింద వస్తుంది. శాంసంగ్ ఫ్లిప్ 6 కానీ లేదా ఫోల్డ్ 6లో కానీ ఉండదు. నెక్స్ట్ జనరేషన్లో చూసే అవకాశం ఉంటుందన్నమాట. అంటే నెక్స్ట్ ఇయరే చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ విజన్ ప్రో లాస్ట్ ఇయర్ ఐఫోన్ 15 సిరీస్ మొబైల్స్తో పాటు ఈ విజన్ ప్రో కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. కాకపోతే ఇప్పటికీ ఇదైతే సేల్కి అయితే నోచుకోలేదు. సో మొత్తానికి జనవరి 19వ తారీఖున ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే తీసుకోబోతున్నారు. ఓన్లీ యూఎస్లో మాత్రమే దీన్ని అయితే సేల్కి తీసుకొస్తున్నారు. అక్కడ ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే తీసుకుంటున్నారు. ఇంకా ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి వీటిని అయితే సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ప్రైస్ అయితే ఇంతకుముందు అనుకున్నట్టుగానే ప్రైస్ అయితే తీసుకొచ్చారనమాట. $3,499 అక్కడైతే ప్రైస్ పెట్టారంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే దగ్గర 2,90,000 దీని ప్రైస్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి మిగిలిన కంట్రీలోకి తీసుకొస్తారంట. అప్పటికి సెకండ్ జనరేషన్ కూడా వచ్చేసింది ఇది. ఇంతేకాదు, ఇది మామూలుగా మనం కొనిన తర్వాత దీనికి యాక్సరీస్ ఏవైతే ఉంటాయో వీటికి మళ్ళీ సపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది. అంటే దీనికి బ్యాండ్ వస్తుంది కదా, సింగిల్ బ్యాండా, డ్యూయల్ బ్యాండా, లేకపోతే ఇలాగ ఇందులో రకాలు ఉంటాయి, విడిగా కొనుక్కోవాల్సి ఉంటుంది. అలాగే జేస్ ఆప్టికల్ లెన్స్ అయితే వస్తాయి. దీంతో $99 పెట్టారంటే మన ఇండియన్ కరెన్సీలో $8,220 ప్రైస్ ఉంది. ఇంకో అందులోనే వేరే లెన్స్ ఉన్నాయి, అవి $12,500 ఉన్నాయి. ఇలా ఏటుగా అవి మళ్ళీ సపరేట్గా కొనుక్కోవాలంట. ఓవరాల్గా చూస్తే దీని ప్రైజు $3,50,000 దగ్గర అక్కడికి వెళ్ళేలా ఉంది. అంటే అక్కడే ఒక $4,000 అయితే వెళ్ళేలాగుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో రెనో 11 సిరీస్ సాఫ్ట్వేర్ అప్డేట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు బయటకు వచ్చినాయి అనమాట. యాక్చువల్గా ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్సే కలర్ వాయిస్ 14 అలాగే ఆండ్రాయిడ్ 14తో అయితే రాబోతుంది. ఆల్రెడీ నేనైతే యూజ్ చేస్తున్నాను. సో దగ్గర 20 రోజులు అయిపోయినట్టుంది నా దగ్గరకు వచ్చి. 22వ తారీఖున దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే ఫుల్ రివ్యూ అయితే ఆ రోజు ఉంటుంది. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 11వ తారీఖునే లాంచ్ అయిపోతున్నారు. అయితే ఈ మొబైల్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14తో రావడమే కాదు, 3 years వరకు ఓఎస్ అప్డేట్ని అయితే ఇస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనకి 14 15, 16 అండ్ 17 అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు. అలాగే సెక్యూరిటీ ప్యాచ్ కూడా మనకి 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్ని అయితే ఇస్తారంట. మరి ఈ వారం వీళ్ళు ప్రైజెస్ ఏం తక్కువ పెడతారా, అదే రేంజ్లో ప్రైజెస్ పెడతారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్లో థీమ్ ఆప్షన్ అయితే తీసుకురాబోతుంది. ప్రస్తుతానికి దీన్ని అయితే టెస్ట్ చేస్తూ కొంతమంది బీటా యూజర్స్ కూడా రోల్అవుట్ చేశారంట. యాక్చువల్గా వాట్సాప్ అంటే మనం ఎప్పుడు ఆ గ్రీన్నే చూసి ఉన్నాం కదా. ఇది కాకుండా వీళ్ళు మరికొన్ని కలర్స్ అయితే ఇందులో యాడ్ చేయబోతున్నారు. ఆల్రెడీ గ్రీన్ అనేది డిఫాల్ట్ ఉంటుంది. ఇది కాకుండా బ్లూ, వైట్, పింక్ అలాగే పర్పుల్, ఈ 4 కలర్స్ని కూడా అయితే ఇందులో యాడ్ చేయబోతున్నారు. ఇప్పుడు iOS యూజర్స్ బీటా ఎవరైతే అప్డేట్ చేసుకుంటారో వాళ్ళకైతే ఇది రోల్అవుట్ అయితే చేశారంట. యాక్చువల్గా వేరే కలర్స్ వాడాలి అంటే మనం థర్డ్ పార్టీ యాప్స్ని అయితే నమ్ముకునే వాళ్ళం. ఆండ్రాయిడ్లో, ఐఓఎస్లో అది కూడా ఉండేది కదా ఆప్షన్. ఇప్పుడైతే వీళ్ళే తీసుకొస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి IQ G9 సిరీస్ ర్యాండర్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. రేసర్ డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే కెమెరా మోడ్యూల్ కనిపిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ చూస్తే మనకి 2 మోడల్స్ కనిపిస్తున్నాయి. ఇది G9 అండ్ G9 Pro, ఈ 2 మొబైల్స్ని అయితే తీసుకొస్తారు. ఒకటోసరికి సర్క్యులర్ షేపుల్లో కెమెరా కనిపిస్తుంటే మరోటి స్క్వేర్గా అయితే కనిపిస్తుంది. రీసెంట్గానే IQ Neo 9 సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. ఇండియాలో ఇంకా లాంచ్ చేయలేదు. ఇండియాలో ఈ జనవరిలో లాంచ్ చేస్తుందని చెప్పి ఆల్రెడీ లీక్స్ అయితే ఉన్నాయి. ఇంచుమించు మనకి అదే డిజైన్లో అయితే ఈ మొబైల్ కూడా కనిపిస్తుంది. కాకపోతే IQ Neo 9 మనకి డ్యూయల్ కలర్ టోన్లో వచ్చింది కదా, ఇది వచ్చేసరికి మనకి సింగిల్ కలర్లోనే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. జనవరి 13వ తారీఖున ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. వీళ్ళు ఇప్పుడు టీచ్ చేస్తున్నారు. బిలో 7,000లోనే ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారంట. 8GB ర్యామ్, 64GB స్టోరేజ్ని అయితే వీళ్ళు టీచ్ చేస్తున్నారు. 8GB ర్యామ్ అంటే 4GB ర్యామే ఉంటుంది. ఇంకో 4GB వీళ్ళు వర్చువల్ ర్యామ్ని అయితే ఇస్తారు. ఈ మొబైల్ని ఆల్రెడీ నైజీరియాలో లాంచ్ అయితే చేశారు. అక్కడ దీని మొబైల్ ప్రైస్ $7,700 ప్రైస్ పెట్టారు. ఇప్పుడు మన ఇండియాలోకి అయితే $7,000 తీసుకురాబోతున్నారు. ఇక్కడ 6 పెట్టి మొత్తం ఎక్సెల్ పెట్టేశారు. అంటే 6,999 అనుకోవచ్చు, లేకపోతే అన్ని 6లు అవ్వచ్చు. ఎలాగైనా ఈ మొబైల్ అయితే తేవచ్చు. కాకపోతే ఈ మొబైల్ ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ అయిపోయింది. స్మార్ట్ 8 HD పేరు మీద అనుకుంటా లాంచ్ అయితే చేశారు. ఆ మొబైల్ ప్రైస్ $5,670 ఎంతో ప్రైస్ పెట్టారు అది. సో అదే మొబైల్ని మళ్ళీ వీళ్ళు
రీబ్రాండ్ చేసి తీసుకొస్తున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి మోటో G34 5G బడ్జెట్ 5G మొబైల్ని ఈ రోజు మోటరోలా అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది. ఈ మొబైల్ మనకి 6.5 ఇంచెస్ HD+ 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో డిస్ప్లే అయితే ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేర్ సైడ్ మన కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది అనమాట. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, అలాగే IP52 స్ప్లాష్ రెసిస్టెంట్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. సో ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మనకి 4GB 128GB వేరియంట్ 10,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. 8GB 128GB వేరియంట్ 11,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. జనవరి 17వ తారీఖు నుంచి ఈ మొబైల్ని అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. మొబైల్ అంతా బాగానే ఉంది, మోటరోలా లాంటి బ్రాండింగ్, బట్ వచ్చేసరికి HD+ డిస్ప్లే ఇచ్చారనమాట. సో ఇది కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు అనమాట. అక్కడ వీళ్ళు ఫుల్ హెచ్డి ఇచ్చుంటే బాగుండేది. అందులో స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అంటే ఈ ప్రాసెసర్ మనకి 4K సపోర్ట్ ఉండదు వీడియో రికార్డింగ్లో కూడా. మోటరోలా కాబట్టి క్లీన్ ఆండ్రాయిడ్ ఉంటుంది, బ్లోడ్వేర్ అండ్ యాడ్ ఫ్రీ ఉంటుంది కాబట్టి కొనేవాళ్ళు కొంటారు, పర్వాలేదు. కాకపోతే కొంచెం వాళ్ళు ఫుల్ హెచ్డి ఇచ్చుంటే బాగుండేది. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి రాబోయే జమానా మొత్తం ఏఐని బేస్ చేసుకుని రన్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక పై నుంచి రాబోయే స్మార్ట్ ఫోన్స్లో మనకి ఫ్లాగ్షిప్ మొబైల్స్లో ఏఐని అయితే ఖచ్చితంగా చూస్తాం. సో అందుకే శాంసంగ్ కూడా వాళ్ళు నెక్స్ట్ తీసుకురాబోయే ఫ్లాగ్షిప్ మొబైల్స్లో గెలాక్సీ ఏఐని అయితే ఇంక్లూడ్ చేయబోతుంది. ఇప్పుడు యాపిల్ కూడా అదే బాటలో ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. యాపిల్ ఇయర్ జరిపే WWDC వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ లో iOS 18 పరిచయం చేస్తారు కదా. ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ఏ బేస్డ్ తో రావచ్చు అని చెప్పి అయితే ఇప్పుడు గురుమ్యాన్ అయితే చెప్తున్నాడు. సో దీన్ని బట్టి మనకి ఈసారి రాబోయే iPhone 16 సిరీస్ మొబైల్స్ లో ఏ చూడడానికి ఉంటుందంటే, అబ్బే అంత తొందరగా వీళ్ళు ఎందుకు తీసుకొస్తారు, వాళ్ళని తీసుకురావాలంటే ఇంకొక 1 year or 2 years ఊరించాల్సిందే. సో నాకు తెలిసి 17 లైనప్లో వీళ్ళు ఈ ఏఐని అయితే ఇంటిగ్రేట్ చేసి తీసుకురావచ్చు. అయితే దీనికి బిఫోర్ వీళ్ళు ఏఐని అయితే డెవలప్ చేయాలి. వీళ్ళ దగ్గర ఇంకా ఏఐని అయితే పూర్తి స్థాయిలో డెవలప్ చేసినట్లేదు. ఆల్రెడీ ఏ మీద వీళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు, కానీ ఇంకా దానికి సంబంధించిన మినిమం డీటెయిల్స్ కూడా అయితే బయటికి రాలేదు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి బోట్ లోనర్ ప్రో LTE స్మార్ట్ వాచ్ డిసెంబర్ 8వ తారీఖునే లాంచ్ అయితే చేశారు. సో కాకపోతే అప్పుడు దీని ప్రైస్ ఎంత, అవైలబిలిటీ ఎప్పుడు అని చెప్పి అయితే బయట పెట్టలేదు. అయితే ఇప్పుడైతే దీని ప్రైస్ అయితే అంటే అవైలబుల్లోకి అయితే వచ్చేసింది. దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 9,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. నాకు తెలిసినంత వరకు ఈ సిమ్ సపోర్ట్ ఉన్న స్మార్ట్ వాచ్ ఇంత తక్కువకి ఇదే వచ్చిందని చెప్పొచ్చు అనమాట. కాకపోతే బ్రాండ్ని కూడా చూస్తారు కాబట్టి ఇది బోట్ బ్రాండ్ అయినప్పటికీ మీకు ఈ సిమ్ సపోర్ట్ అయితే దీంట్లో ఉంటుంది. అలాగే బిల్ట్-ఇన్ GPS సపోర్ట్ ఉంటుంది. 1.39 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే దీంట్లో ఉంటుంది. 100 స్పోర్ట్ మోడ్స్ ఉంటాయి. IP68 రేటింగ్తో వస్తుంది. 7 days బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఈ సిమ్ కనుక మనం యూజ్ చేసామంటే 2 days బ్యాటరీ బ్యాకప్ వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. ప్రైస్ అయితే 9,999 రూపాయలు పెట్టారు. ఎవరైనా తీసుకోవాలని తీసుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ మరి ఏం వాడుంటారు, మేబీ నేను అనుకోవడం కస్టమ్ ఓఎస్తోనే తీసుకొచ్చుంటారు. వేరే ఓఎస్ అయితే వీళ్ళు ఈ ప్రైస్కి ఇవ్వలేరు. నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ఫ్లిప్కార్ట్ కూడా ఇప్పుడు రిపబ్లిక్ డే సేల్స్ని అయితే అనౌన్స్ చేసేసింది. 14వ తారీఖు నుంచి ఈ సేల్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. జనవరి 14వ తారీఖు నుంచి ఎవరైతే ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ ఉంటారో వీళ్ళకి 13వ తారీఖు నుంచే నైటు, అంటే 12వ తారీఖు నైటు మిడ్-నైట్ నుంచి 13 స్టార్ట్ అయిందిగా రిపబ్లిక్ డే సేల్స్లో అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు స్మార్ట్ ఫోన్స్, టీవీస్, ల్యాప్టాప్స్, హోమ్ అప్లయన్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ప్రోడక్ట్స్ వీటన్నిటి మీద డిస్కౌంట్ అయితే ఇస్తున్నారనమాట. ఆల్రెడీ తెలిసిందే అమెజాన్ కూడా మనకి గ్రేట్ రిపబ్లిక్ డే సేల్స్ అనుకుంటా ఆల్రెడీ అనౌన్స్ చేసింది. వాళ్ళైతే డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. 15వ తారీఖు నుంచి వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. 14వ తారీఖు నుంచి ప్రైమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే సేల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అమెజాన్లో కూడా. సో వీళ్ళు ఇంకా ప్రైజెస్ అయితే బయటకు తీసుకురాలేదు, కానీ ఏ మొబైల్స్ మనకి ఇక్కడ ఆఫర్లు అయితే ఇవ్వబోతున్నారు అనేది అయితే లిస్ట్ అయితే తీసుకొచ్చారు. ప్రైజెస్ ఇంకా రివీల్ అయితే చేయలేదు. ఈసారి ఒకసారి ఐఫోన్స్ మీద భారీ లెవెల్లో డిస్కౌంట్ ఉంటుంది అంటున్నారు. బట్ ఒకసారికి రీసెంట్గా జరిగిన అక్టోబర్ సేల్స్ ఉన్నాయి కదా, దాని అంత గ్రేట్గా అయితే ఉండదు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.